హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ కమిషన్ అయిన ఎంఎం పూంచి కమిషన్ గురించి, మరి పూంచి కమిషన్ రికమెండేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది కొంతమంది స్టూడెంట్స్ అడిగారు సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద వీడియో కావాలని. సో వాళ్ళ కోసం ఒక డెడికేటెడ్ వీడియో. సో సర్కారియా కమిషన్ మీద కావాలి అంటే కనుక ఇంకొక వీడియో సెపరేట్గా చేస్తాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మనకు కనిపించిన ఎంఎం పూంచి, మదన్ మోహన్ పూంచి. సో ఆయన మనకి 28th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సో మనకి 1998 ఆ టైంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు, కొంచెం షార్టెస్ట్ టర్మ్ అని చెప్పొచ్చు, 9 months మాత్రమే ఈయన మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సో ఆయన నేతృత్వంలో మనకి 2007లో ఒక కమిషన్ ఏర్పాటైంది. దేని గురించి? సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి రివ్యూ చేయడానికి. ఆ కమిషన్ ఏంటి, దాని నేపథ్యం ఏంటి, మనం ఎలాంటి రికమెండేషన్స్ చేశారు, ఇవన్నీ తెలుసుకుందాం. సో ఫస్ట్ డీటెయిల్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, రికమెండేషన్స్ ఏంటి. ఇది మీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎస్పెషల్లీ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీ, రైట్? దెన్ మరి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి? జస్టిస్ ఎంఎం పూంచి, మదన్ మోహన్ పూంచి కమిషన్ రిపోర్ట్, రైట్? సో మనకు తెలిసిందే ఇండియాలో ఫెడరల్ సెటప్ అనేది ఉంది. సో ఫెడరల్ సెటప్ అంటే ఏంటి? మనకి ఫెడరల్ అంటే కాన్స్టిట్యూషన్ సెంటర్ యొక్క రోల్స్, డ్యూటీస్, డొమైన్స్, స్టేట్ యొక్క రోల్స్, డ్యూటీస్ అండ్ డొమైన్స్ని క్లియర్గా కేటగరైజ్ చేస్తుంది. సో వీళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ వాళ్ళ డొమైన్లో ఫంక్షన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి సెంటర్ కానీ స్టేట్స్ డొమైన్లోకి వచ్చిన, స్టేట్స్ అనేవి సెంటర్ డొమైన్లో ఎక్సర్సైజ్ చేసినా కానీ అది ఫెడరల్ సెటప్ని డిస్టర్బ్ చేసే అంశం. ఇలా అవ్వకుండా ఉండడానికి ఏంటి, స్మూత్ ట్రాన్సిషన్ అయ్యే విధంగా సెంటర్ స్టేట్స్ రెండు కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఆబ్జెక్టివ్స్తో ముందుకు వెళ్ళే విధంగా మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి డిఫరెంట్ కమిటీస్ ఏర్పాటయ్యాయి. దాంట్లో రీసెంట్గా అంటే మనకి ఇప్పుడు టైం వైజ్ చూస్తే కనుక రీసెంట్గా ఫామ్ అయిన కమిటీ ఏంటి అంటే జస్టిస్ ఎంఎం పూంచి కమిషన్. సో ఇది మనకి ఏప్రిల్ 2007లో ఎస్టాబ్లిష్ అయింది, రైట్? సో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. మరి ఈ కమిటీ మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి చాలా రికమెండేషన్స్ చేసింది. ఎన్ని అంటే ఆల్మోస్ట్ 273 రికమెండేషన్స్ చేశారు, రైట్? 273 రికమెండేషన్స్ టోటల్గా. మరి ఈ కమిషన్స్కి సంబంధించిన రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు? 2010లో మార్చ్ 30th మనకి ఈ కమిషన్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్? సో మరి ఈ కమిషన్ అనేది సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇప్పుడు జరుగుతున్న ధోరణిలో ఏది జరగకూడదు, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేశారు. దానికి సంబంధించి ఫస్ట్ మనం ఆబ్జెక్టివ్స్ తెలుసుకుందాం. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది అని అంటే జనరల్గా ఫైనాన్షియల్ డొమైన్లో అనుకుంటాం, రైట్? సో ఫైనాన్షియల్ డొమైన్లో అంటే మనకి సెంటర్ ఏమో ఎక్కువ మనీ ఇవ్వట్లేదు అని స్టేట్స్ కంప్లైంట్ చేస్తున్నాయి. సో రీసెంట్ టైమ్స్ చూస్తే మనకి 15th ఫైనాన్స్ కమిషన్ తర్వాత స్టేట్స్ సెంటర్ ఎక్కువగా సెస్ సర్చార్జ్ ఇంపోజ్ చేస్తోంది, దానివల్ల మాకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది అని కంప్లైంట్ చేస్తున్నారు, రైట్? సెస్ అండ్ సర్చార్జ్ అనేది ఓన్లీ సెంటర్కి మాత్రమే వెళ్ళే అమౌంట్, అది స్టేట్స్కి డెవల్యూట్ అవ్వదు, రైట్? ఇలాంటి ఒక కంప్లైంట్ కానీ, ఫైనాన్స్ కమిషన్ నుంచి మాకు రికమెండేషన్స్తో పాటు గ్రాంట్స్ తక్కువ వస్తున్నాయని స్టేట్స్ కంప్లైంట్ చేయడం, ఇవన్నీ, రైట్? సో అది కాకుండా మనకి జనరల్గా ఏంటి, స్టేట్ అండ్ సెంటర్ మధ్యలో ఎక్కడ గొడవ వస్తుంది అని అంటే గవర్నర్ విషయంలో. సెంటర్ ఏమో గవర్నర్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్గా ఫంక్షన్ చేయాలి అని ఆస్పైర్ చేస్తున్నప్పుడే స్టేట్స్ ఏం చెప్తున్నారు, సెంటర్ స్టేట్స్ మీద కంట్రోల్ చేయడానికి గవర్నర్ ఇన్స్టిట్యూషన్ని వాడుకుంటున్నారు అని చెప్పి, అంటే ఎక్కడైతే నాన్ రూలింగ్ పార్టీ, సెంటర్లో లేని పార్టీ స్టేట్స్లో ఉంటుందో అక్కడ కొంచెం మనం అపీస్మెంట్ పాలిటిక్స్ కోసం కానీ ఇట్లాంటి వాటికి గవర్నర్ ఇన్స్టిట్యూషన్ని యూజ్ చేస్తున్నారు ఒక కంప్లైంట్. దీంతో పాటు ఏంటి, మనకి డిఫరెంట్ అదర్ డొమైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ కొన్ని లెజిస్లేటివ్ ఆస్పెక్ట్స్లో స్టేట్ సబ్జెక్ట్స్లో ఎక్కువగా ఇంటర్వ్యూన్ అవుతుందని కానీ, స్టేట్ ఫోర్సెస్ సెంట్రల్ ఫోర్సెస్ని స్టేట్ పర్మిషన్ లేకుండా డిప్లాయ్ చేస్తున్నారని కానీ, లెజిస్లేటివ్ యాంగిల్లో బిల్స్ని ఆపుతున్నారని కానీ, ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ మీద మనకి కామన్ కంప్లైంట్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఏంటి, మనకి ఇవన్నీ రిజాల్వ్ చేసి కోఆపరేటివ్ ఫెడరలిజం, రైట్? సో కోఆపరేటివ్ ఫెడరలిజం అనే దాన్ని అచీవ్ చేయాలి అనే ఆబ్జెక్టివ్తో ఈ జస్టిస్ ఎంఎం పూంచి కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది, రైట్? సో దెన్ ఇక్కడ ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మన దీని ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఈ కమిషన్ అనేది సెకండ్ కమిషన్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏర్పాటైన సెకండ్ కమిషన్. మరి సెకండ్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ మనకి సర్కారియా కమిషన్. సర్కారియా కమిషన్ అనేది సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఎగ్జామిన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఫస్ట్ కమిషన్ ఇది. ఇది రికమెండేషన్స్ 1987 ఆ టైంలో మనకి ఇవ్వడం జరిగింది. సో అంటే 1980s తర్వాత మనకి ఆల్మోస్ట్ 2010 ఆ టైం వరకు 20 years టైంలో మళ్ళీ ఒక కమిటీ లేదు, రైట్? సో డిఫరెంట్ అదర్ కమిటీస్ కాన్స్టిట్యూట్ అయినాయి, లైక్ మనకి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, ఫస్ట్ ఏఆర్సీ కానీ, సెకండ్ ఏఆర్సీ కానీ,
నేషనల్ కమిషన్ టు రివ్యూ వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. జస్టిస్ ఎం వెంకటాచలయ్య గారి ఆధ్వర్యంలో 2002లో అసలు కాన్స్టిట్యూషన్ వర్కింగ్ ఎలా ఉంది, మనం ఏదైనా మార్చాలి ఇలాంటి వాటిని చూడటానికి చేశారు. కానీ డెడికేటెడ్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్కారియా కమిషన్ తర్వాత మళ్ళీ ఏ కమిటీ ఏర్పాటు అవ్వలేదు. సో దానికోసం అని కూడా అంటే ఈ కమిటీ రికమెండేషన్స్ని ఏమైనా మార్చాలా, ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ పూంచి కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. సో ఇక్కడ ఫస్ట్ మనం అసలు రికమెండేషన్స్ చూస్తే కనుక ఈ కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడానికి ముందు ఆల్రెడీ ఉన్న సర్కారియా కమిషన్ రికమెండేషన్స్తో పాటు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏఆర్సీ రికమెండేషన్స్, నేషనల్ కమిషన్ టు రివ్యూ వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ పర్టికులర్ వెంకటాచలయ్య గారి కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన రికమెండేషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేసి వాటికి ఇంకొన్ని ఏం యాడ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఆ రికమెండేషన్స్లో కొన్ని ఎలా మార్చాలి అవన్నీ కూడా డిస్కస్ చేసి కాంప్రహెన్సివ్గా 273 రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ రికమెండేషన్స్ని డిఫరెంట్ యాంగిల్స్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. రైట్. సో ఫస్ట్ మనం రికమెండేషన్స్లో చూసేది నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్. అసలు ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అంటే ఏంటి? ఇది ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయని బాడీ. మరి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు అంటే ఇది ఎలా ఫామ్ అయింది అని అంటే మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ కాన్ఫరెన్స్ అనేది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం 1961లో కండక్ట్ చేశారు. అంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఐక్యత అనేది ప్రమోట్ అయ్యే విధంగా అన్ని స్టేట్స్ మధ్యలో ఒక ఇంటిగ్రిటీ ఉండాలి అనే రీజన్కి దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీని నుంచి ఏం ఫామ్ అయింది, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేది ఫామ్ అయింది. ఇది ఎప్పుడు ఫామ్ అయింది, ఫస్ట్ టైం 1962లో ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. ఇప్పటి వరకు 19 times మీట్ అయింది ఇది. ఓకే, సో దీంట్లో మరి ఎవరు మెంబర్స్గా ఉంటారు అంటే చైర్మన్గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఆయన కాకుండా చీఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క చైర్మన్, SC/ST కమిషన్ మెంబర్స్, వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు కాకుండా ఇంకొంతమంది ట్రేడ్ యూనియన్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. రైట్. సో ఇది కంపోజిషన్ అనమాట. మరి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే అసలు ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేది మనకి జనరల్గా రీజనలిజం, రైట్, రీజనలిజం కానీ కమ్యూనల్ టెన్షన్స్ ఉంటాయి కదా, మత కలహాలు కానీ, లేకపోతే మనకి లింగ్విజం, లాంగ్వేజ్ బేస్డ్ ఏదైనా ఇబ్బందులు కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే కాస్ట్ బేస్డ్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు కానీ, ఇలాంటి ఇష్యూస్ని రిజాల్వ్ చేసి ఇంకా బెటర్గా మనం హార్మోనీ కానీ ఇంటిగ్రేషన్ ఎలా ఫోస్టర్ చేయాలి అనే దానికి ఈ పర్టికులర్ కౌన్సిల్ అనేది ఫంక్షన్ చేస్తుంది. ఎవరి ఆధ్వర్యంలో, ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో. ఈ పర్టికులర్ కమిషన్ ఏం చెప్పింది, పూంచి కమిషన్ అంటే మనకి మెయిన్గా గుర్తు చేసుకోవాల్సింది ఇది సంవత్సరానికి రైట్ 2 సార్లు అట్లీస్ట్ 2 times మీట్ అవ్వాలి. ఎవ్రీ ఇయర్లో మినిమం 2 times మీట్ అవ్వాలి. అలానే ఏదైనా కమ్యూనల్ రయట్ అనేది జరిగింది అనుకుందాం, రైట్. సో కమ్యూనల్ టెన్షన్ కానీ కమ్యూనల్ రయట్ కానీ జరిగితే అది జరిగిన 2 days లోపు ఈ పర్టికులర్ కౌన్సిల్లో ఉండే 5 members ఎవరైనా కూడా, ఓకే, 5 members ఎవరైనా కూడా 2 days లోపే కాన్ఫ్లిక్ట్ జరిగిన 2 days లోపు దాన్ని విజిట్ చేసి దాని కారణాలు ఏంటి, అది జరగకుండా ఉండడానికి ఏం మెషర్స్ చేయాలి, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి చెప్పాలి, ఇలాంటివన్నీ స్టార్ట్ చేయాలి ఆ ప్రాసెస్ అని చెప్పి ఈ కమిషన్ రికమెండేషన్ చేయడం జరిగింది. రైట్. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి సంబంధించి సో దాన్ని ఇంకొంచెం బెటర్గా ఫంక్షన్ చేసి హార్మోనీని కానీ ఇంటిగ్రిటీని కానీ ఎలా ప్రమోట్ చేయాలనే దానికి ఈ పర్టికులర్ కౌన్సిల్ని స్ట్రెంథన్ చేయమని చెప్పింది. దెన్ ఇక్కడ మనకి ఏంటి, కమ్యూనల్ వైలెన్స్కి సంబంధించి నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి ఇంకొంచెం బలం చేకూర్చడానికి కమ్యూనల్ వైలెన్స్ బిల్ అనేది 2005లో టేబుల్ చేయడం జరిగింది లోక్సభలో. కానీ ఇది పాస్ అవ్వలేదు, అమెండ్మెంట్ అంటే ఎన్ఫోర్స్మెంట్లోకి రాలేదు. ఇది కమ్యూనల్ వైలెన్స్ బిల్ అనేది ఏం డీల్ చేస్తుంది, కమ్యూనల్ టెన్షన్స్ కానీ, కాస్ట్ టెన్షన్స్, లాంగ్వేజ్ బేస్డ్ టెన్షన్స్ కానీ, రీజనల్ టెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ బిల్ అనేది డీల్ చేసే విధంగా దీన్ని డ్రాఫ్ట్ చేశారు. కానీ ఈ బిల్ని పూంచి కమిషన్ రికమెండేషన్స్ మేరకు డ్రాఫ్ట్ చేసినా కూడా ఇది పాస్ అవ్వలేదు, అమల్లోకి రాలేదు. దెన్ నెక్స్ట్ గవర్నర్ ఇన్స్టిట్యూషన్ గురించి. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్లో గవర్నర్ విల్ ప్లే ఎ మేజర్ రోల్. సో మనకు సర్కారియా కమిషన్ కూడా కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్కి తోడు ఈ కొన్ని పూంచి కమిషన్ కూడా మనకు కొన్ని రికమెండేషన్స్ చేశారు. సో ఫస్ట్ థింగ్ చూస్తే కనుక అపాయింట్మెంట్కి సంబంధించి, సో గవర్నర్ అపాయింట్మెంట్ అనేది ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ అవుతూ ఉంటుంది. సో పొలిటికల్ పర్సన్స్ని ఏర్పాటు చేయకూడదు గవర్నర్స్గా, రైట్. పొలిటికల్ న్యూట్రల్గా ఉన్న పర్సన్స్ని, ఇమీడియట్గా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని అసలు ఏర్పాటు చేయకూడదు గవర్నర్స్గా, ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళని అపాయింట్ చేయాలి. ఇలాంటి రికమెండేషన్స్ సర్కారియా కమిషన్ ఇచ్చింది. అలాంటి రికమెండేషన్స్ని పూంచి కమిషన్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో అపాయింట్మెంట్ విషయంలో కంప్లీట్గా పాలిటిక్స్కి డిటాచ్డ్గా ఉన్న పర్సన్స్ని, ఫ్రెష్గా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కాకుండా
ఒక గ్లాస్ సీలింగ్ ఇంపాక్ట్ లాగా మనకు కొంచెం టైం తర్వాతనే వాళ్ళని అపాయింట్ చేయాలి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే ఎవరైతే పొలిటికల్గా పార్టీకి ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళనే గవర్నర్స్కి అపాయింట్ చేస్తున్నారు. సో ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, రైట్. దెన్ మరి గవర్నర్ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? సో రిమూవల్ అనేది మనం చూస్తాం. సో జనరల్గా గవర్నర్ని ఎప్పుడు రిమూవ్ చేయొచ్చు? ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ లేకపోతే, రైట్. సో గవర్నర్ కెన్ బి రిమూవ్డ్ ఇఫ్ హీ డజంట్ ఎంజాయ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఒకవేళ గవర్నర్ని మార్చొచ్చు అనుకున్నారో అప్పుడు మార్చొచ్చు. దానికి ఎటువంటి గ్రౌండ్ మెన్షన్ చేయలేదు. సో ఏ గ్రౌండ్ మెన్షన్ చేయలేదు, ఇలా చేసినప్పుడు ఇలా రిమూవ్ చేయాలి అని అలాంటిది లేదు, ప్రొసీజర్ కూడా లేదు. సింపుల్గా రిమూవ్ చేసేయచ్చు, ఆయన చాయిస్, ప్రెసిడెంట్ చాయిస్. ఇక్కడ అలాంటిది ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, సెంటర్లో పార్టీ మారగానే ప్రీవియస్ పార్టీకి సంబంధించిన గవర్నర్స్ ఉంటే వాళ్ళందరినీ మార్చేసి వాళ్ళ పార్టీ వాళ్ళని అంటే గవర్నర్స్కి అపాయింట్ చేసుకోవడం అనేది ఒకటి చూస్తున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అని చెప్పి ఒక ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ మనం ఎలా ఇంపీచ్ చేయాలి? సో మన 2 హౌసెస్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ ఉంటేనే మనం ఇంపీచ్ చేయగలం. ఎప్పుడు అది మనకి కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగినప్పుడైనా, అలాంటి సిచ్యువేషన్స్లోనే మనం అంటే కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసిన సిచ్యువేషన్ మాత్రమే అని గ్రౌండ్ చెప్తున్నాం. అలా కొన్ని రీజన్స్ ఉండాలి, కొన్ని ప్రాసెస్ ఉండాలి. అలా కాకుండా ఆర్బిట్రరీగా ఏ రీజన్ లేకుండా ప్రెసిడెంట్ తలుచుకోగానే మన గవర్నర్ రిమూవ్ చేసే సిచ్యువేషన్ ఉండకూడదు అని పూంచి కమిషన్ చెప్పడం జరిగింది. తర్వాత టెన్యూర్, గవర్నర్కి టెన్యూర్ ఎంత అంటే ఫిక్స్డ్ టర్మ్ 5 years కాదు, 5 years ఉండాలి అని సర్కారియా కమిషన్ రికమెండేషన్ చేసింది. కానీ కాన్స్టిట్యూషన్లో టెన్యూర్ అనేది మెన్షన్ చేయలేదు. ఆయన ఎప్పటి వరకు ఆఫీస్లో ఉంటారు? డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఎప్పటి వరకు అయితే ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ని ఎంజాయ్ చేస్తారో అప్పటి వరకు ఆయన ఆఫీస్లో ఉంటారు. దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అని కూడా ఉంది, రైట్. సో ఇక్కడ ఈ టెన్యూర్ అనేది 5 years ఫిక్స్డ్గా ఉండాలి అని కూడా ఈ పర్టికులర్ కమిషన్ సేమ్ సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ని రీఎన్ఫోర్స్ చేయడం జరిగింది. దాని తర్వాత డిస్క్రిషనరీ పవర్స్. సో మనకు తెలిసిన ఆర్టికల్ 163 అనేది మోస్ట్ కాంట్రవర్షియల్ కూడా. ఎందుకు అంటే డిస్క్రిషనరీ పవర్స్. సో అంటే జనరల్గా ఏదైనా విషయంలో గవర్నర్ తనంతట తను ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చా, లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ మేరకే యాక్ట్ చేయాల్సి ఉంటుందా అనేది కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. ఢిల్లీ విషయంలో చూసాం, చాలాసార్లు ఆ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా చాలా తీర్పులు ఇవ్వడం జరిగింది. సో ఇలా డిస్క్రిషనరీ పవర్స్ అనే విషయంలో కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో సుప్రీంకోర్టు కానీ ఇక్కడ సర్కారియా కమిషన్ కూడా గవర్నర్స్ అనేవాళ్ళు మేజర్గా డిస్క్రిషనరీ పవర్స్ ఎక్సర్సైజ్ చేయడానికి స్కోప్ ఉండదు, వాళ్ళు ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని పాటించాలి అని కూడా ఇక్కడ పూంచి కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది, రైట్. సో కొన్నిట్లో మాత్రమే వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. ఎప్పుడు సీఎం లేనప్పుడు సీఎంని చూస్ చేసే విషయంలో, లేకపోతే ప్రెసిడెంట్ రూల్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయమనడంలో, లేకపోతే బిల్ని ప్రెసిడెంట్ కన్సెంట్ కోసం రిజర్వ్ చేయడంలో, ఇలాంటి వాటిల్లోనే ఉంటుంది. ప్రతి విషయంలో డిస్క్రిషనరీ పవర్ కుదరదు అని చెప్పడం జరిగింది. తర్వాత స్టేట్ బిల్స్. సో మనం చూస్తుంటాం ఆర్టికల్ 200 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలాసార్లు కాంట్రవర్షియల్ అయింది. ఇక్కడ స్టేట్ బిల్స్ అంటే ఏంటి? సో జనరల్గా మన స్టేట్ లెజిస్లేచర్ ఎనాక్ట్ చేసిన బిల్స్ గవర్నర్ కన్సెంట్ ఇవ్వాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, గవర్నర్ కన్సెంట్ ఇవ్వకుండా, దాన్ని రిజెక్ట్ చేయకుండా, లేకపోతే ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపించకుండా అంతే ఉంచుకుంటున్నారు వాళ్ళ దగ్గర. సో మనం చూస్తే రీసెంట్ టైమ్స్లో తెలంగాణలో ఇంతకుముందు ఆర్బీ గొడవ అయింది, తమిళనాడు ఈ విషయం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. సో కావాలని డిలే చేస్తున్నారు, మాకు ఏం చెప్పట్లేదు బిల్ గురించి అని చెప్పి. సో దాని గురించి మన సుప్రీంకోర్టు కూడా గవర్నర్కి కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో అలానే ఇక్కడ 6 months కంటే మించి టైం తీసుకోకూడదు. అంటే వాళ్ళు రిజెక్ట్ చేసినా, ప్రెసిడెంట్స్కి కన్సిడర్ చేయాలనుకున్నా, లేకపోతే అసెంట్ ఇవ్వాలన్నా ఇదంతా కూడా 6 months టైంలోనే, గవర్నర్ దగ్గరకు వచ్చిన 6 monthsలోనే ఇదంతా జరగాలి అని కూడా పూంచి కమిషన్ రికమెండేషన్ చేయడం జరిగింది. తర్వాత రిస్ట్రిక్షన్ ఆఫ్ గవర్నర్స్ నాన్ కాన్స్టిట్యూషనల్ రూల్స్. సో ఇప్పుడు కొన్నిసార్లు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినవి కాకుండా కొన్నిసార్లు డిఫాల్ట్గా కొన్ని రూల్స్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో బాగా కాంట్రవర్షియల్ అయింది వీసీస్, వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్. సో మనం తెలిసిందే ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్గా స్టేట్కి గవర్నర్ ఉంటారు, వైస్ ఛాన్సలర్స్ని పొలిటికల్ అపాయింట్మెంట్స్ అనుకుంటాం, రైట్. సో మరి ఇక్కడ వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్లో గవర్నర్ తన డిస్క్రిషన్ని, విచక్షణాధికారాన్ని వాడొచ్చా, లేకపోతే చీఫ్ మినిస్టర్ రికమెండేషన్స్ మేరకే నడుచుకోవాల్సి ఉంటుందా? ఇది కేరళలో కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది, రైట్. సో అలాంటి విషయంలో పూంచి కమిషన్ ఏం చెప్పింది అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ రూల్స్కి అసలు గవర్నర్ అంటే అలాంటి వాటిని కన్సిడర్ చేయకుండా ఓన్లీ కాన్స్టిట్యూషనల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కన్ఫైన్ అవ్వాలి, ఇలాంటి వాటి దృష్టిలో గవర్నర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి పూంచి కమిషన్ క్లియర్గా రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది, రైట్. దెన్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ విషయంలో మరి ఇక్కడ రికమెండేషన్స్ ఏం చేశారు అంటే ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ విత్ మెజారిటీ సపోర్ట్. సో ఫస్ట్ ఎవరికైతే మెజారిటీ ఉందో ఆ గవర్నమెంట్ని గవర్నర్ వెల్కమ్ చేయాలి ఫామ్ చేయడానికి, రైట్. సో మరి అది లేనప్పుడు ప్రీ పోల్ అలయన్స్. సో
సో ప్రీ పోల్ అలయన్స్ అంటే రెండు పార్టీస్ ముందు ఎలక్షన్స్ కంటే ముందు అలయన్స్ ఫామ్ అయితే కనుక ఒకవేళ ఒక సింగిల్ లార్జెస్ట్ సపోర్టింగ్ పార్టీ లేనప్పుడు ప్రీ పోల్ అలయన్స్ ని పిలవాలి. ఆ తర్వాత మనకి ఈ లేని సిచ్యువేషన్ లో ఎవరెవరిని పిలవాలనే చాయిసెస్ ఏమి ఇచ్చారని నెక్స్ట్ చెప్తాను. బట్ డిస్మిసల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. సో ఒకవేళ చీఫ్ మినిస్టర్ మెజారిటీ కోల్పోయారు అనేది వచ్చింది అనుకుందాం టాక్, రైట్? అప్పుడు మనం ఆ బేసిస్ మీద వెంటనే చీఫ్ మినిస్టర్ని తీసేయకుండా గవర్నర్ ఆయన మెజారిటీ చూపించుకునే అవకాశం ఇవ్వాలి చీఫ్ మినిస్టర్కి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ అని కూడా పూంచి కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది. సో మనం ఇదే విషయం నబామ్ రెబియా కేసు చూస్తే కనుక అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇదే జరిగింది. సో వాళ్ళు చీఫ్ మినిస్టర్కి టైం ఇవ్వకుండా డిస్మిస్ చేసి లేకపోతే ఫ్లోర్ టెస్ట్ని చీఫ్ మినిస్టర్ చెప్పిన డేట్ కంటే ముందు ప్రీపోన్ చేయడం వల్ల అరుణాచల్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఆ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు గవర్నర్ చేసిన దాన్ని తప్పుబట్టి మళ్ళీ సేమ్ చీఫ్ మినిస్టర్ని రీఇన్స్టేట్ చేయడం జరిగింది. సో మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా ఇదే జరిగింది, రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్స్లో చీఫ్ మినిస్టర్ని మనం డిజాల్వ్ చేసే ముందు లేకపోతే డిస్మిస్ చేసే ముందు ఖచ్చితంగా మెజారిటీ చూపించుకునే ఛాన్స్ ఇవ్వాలి అని పూంచి కమిషన్ చెప్పడం జరిగింది. మరి ఒకవేళ మనకి హంగ్ అసెంబ్లీ వచ్చింది, క్లియర్ కట్ మెజారిటీ లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే దాని గురించి కూడా ఏం చెప్పారు, ఫస్ట్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయాలి. అది లేనప్పుడు ప్రీ పోల్ అలయన్స్ని ఇన్వైట్ చేయాలి. సో ఫస్ట్ ప్రీ పోల్ అలయన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. వీళ్ళు లేనప్పుడు కొన్ని పార్టీస్ బయట నుంచి, ఓకే, సో అవుట్ నుంచి గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి పార్టీస్ కలిపి ఒక అలయన్స్ లాగా ఫామ్ అయ్యి బయట నుంచి సపోర్ట్ చేస్తాము అంటే అలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. లేదు అంటే థర్డ్ చాయిస్ లో పోస్ట్ పోల్ అలయన్స్, అంటే ఎలక్షన్స్ తర్వాత అప్పుడు సీట్స్ ని బట్టి ఎవరైనా అలయన్స్ లాగా ఫామ్ అయితే వాళ్ళకి. ఒకవేళ ఈ సిచ్యువేషన్ కూడా కుదరలేదు అనుకున్నప్పుడు మనం గవర్నమెంట్ బయట నుంచి కనుక ఎవరైనా మనకి ఎలక్షన్స్ తర్వాత మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేస్తే అలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇది హంగ్ అసెంబ్లీలో ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పి రికమెండేషన్స్ చేయడం జరిగింది. దెన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో మనకు తెలిసింది ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 263 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి దీన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకున్నాము? ఇంటర్ స్టేట్ అంటే రెండు స్టేట్స్ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్ కానీ సెంటర్ స్టేట్స్ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్ కానీ తగ్గించి ఒక డిస్కసింగ్ ప్లాట్ఫామ్ హార్మోనీని పెంచడానికి ఇది క్రియేట్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు రికమెండ్ చేశారు? సర్కారియా కమిషన్ రికమెండ్ చేసింది. సో దీని హెడ్ ఎవరు? జనరల్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా కూడా నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే ఇది ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఉండదు. ఎప్పుడైతే మనకి అవసరం ఉంటుందో అప్పుడే ప్రెసిడెంట్ దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తారు. సేమ్ ఇలాంటి ఒక నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటి అంటే ఫినాన్స్ కమిషన్. ఓకే, ఫైనాన్స్ కమిషన్ కూడా మనకి నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, అవసరం ఉన్నప్పుడే క్రియేట్ చేస్తారు, రైట్? సో మరి ఇక్కడ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఒక డైలాగ్ ప్లాట్ఫామ్ లాగా ఉండాలి. కానీ ఇది ఫ్రీక్వెంట్ గా మీట్ అవ్వనప్పుడు దాని మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండడానికి ఫ్రీక్వెంట్ మీటింగ్స్ జరుగుతూ ఉండాలి. ఇంటర్ స్టేట్ సెక్రటేరియట్ అనేది ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసి దీనికి సపోర్ట్ చేసే విధంగా రికమెండేషన్స్ అనేవి చేయడం జరిగింది. దాని తర్వాత జోనల్ కౌన్సిల్. జోనల్ కౌన్సిల్స్ అనేవి స్టాట్యూటరీ బాడీస్. ఇవి కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు, కానీ మనం 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తర్వాత ఎస్ఆర్సి రికమెండేషన్స్ తర్వాత దీన్ని క్రియేట్ చేయడం జరిగింది జోనల్ కౌన్సిల్స్. మరి జోనల్ కౌన్సిల్స్ కి చైర్మన్ ఎవరు ఉంటారు అంటే మనకి హోమ్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చైర్మన్ గా ఉంటారు. ఆ జోన్ యొక్క చీఫ్ మినిస్టర్ రొటేషనల్ బేసిస్ మీద వైస్ చైర్మన్ గా ఉంటారు. ఈ జోనల్ కౌన్సిల్స్ ఏంటి? మొత్తం స్టేట్ ని 5 డిఫరెంట్ జోన్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క జోన్లో ఉండే స్టేట్స్ మధ్యలో ఉండే డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే వాటిని సెటిల్ చేసుకోవడానికి జోనల్ కౌన్సిల్ అనే మెకానిజంని మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. 1956 నుంచి అమల్లోకి వచ్చింది. సో జోనల్ కౌన్సిల్కి సపరేట్గా అంటే సెక్రటేరియట్ అనేది లేనప్పుడు దానికి సపోర్ట్ ఇవ్వడానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క సెక్రటేరియట్ ఏదైతే మనకి హోమ్ మినిస్టర్ అక్కడ ఆధ్వర్యం వహిస్తారు. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో చైర్మన్ ఏమో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇంటర్ స్టేట్ సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో దానికి చైర్మన్ గా ఎవరు ఉంటారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటారు. ఈ మధ్య అమిత్ షా గారు రీకాన్స్టిట్యూట్ అయ్యారు, రైట్? సో ఇలాంటివి సపోర్ట్ చేస్తూ ఉండాలి జోనల్ కౌన్సిల్స్ అని చెప్పడం జరిగింది. మరి ఇంకొకటి ఫైనాన్స్ కమిషన్. మనకి తెలిసిన ఫినాన్స్ కమిషన్ అనేది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి సెంటర్ కి స్టేట్ కి మధ్యలో ఫైనాన్షియల్ డెవల్యూషన్ ఎలా జరగాలి అనే దానికి ఈ కమిషన్ అనేది ఉంది. మరి ఇక్కడ ఏం చెప్పారు అని అంటే సెంటర్ అనేది స్టేట్స్ కి మనకి ఈ డెవల్యూషన్ ఏదైతే జరుగుతుందో ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం కదా, ఏ కమిషన్ కైనా అవి ఉంటాయి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, ఇవన్నీ కూడా ఫేర్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంతేగాని సెంటర్ కి ఎక్కువ ఇంక్లినేషన్ ఇచ్చుకుని స్టేట్స్ కి తక్కువ అలాంటివి జరగకుండా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేవి ఎప్పుడు కూడా ఫేర్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని చెప్పారు. దాంతో పాటు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఫైనాన్స్ కమిషన్ డివిజన్ అనేది ఒకటి ఉంటుంది, రైట్? సో ఈ ఫైనాన్స్ కమిషన్ డివిజన్ అనే దానికి ఫుల్ ఫ్లెజ్డ్ గా డిపార్ట్మెంట్ అనే స్టేటస్ ఇచ్చి
దాన్ని ఇంకొంచెం ఎంపవర్ చేస్తే కనుక అది బెటర్గా రికమెండేషన్స్ ఇస్తుంది అని కూడా ఈ కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది, రైట్. దెన్ మరి ఆర్టికల్ 355, 356 గురించి ఏం చెప్పారు అంటే, మరి ఆర్టికల్ 355 ఏం చెప్తుంది, డ్యూటీ ఆఫ్ ద సెంటర్ టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ అగేన్స్ట్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. అంటే బయట నుంచి మనకి ఏదైనా ఎక్స్టర్నల్ అగ్రెషన్ జరిగినప్పుడు స్టేట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన డ్యూటీ సెంటర్ మీద ఉంది అని చెప్పేది ఆర్టికల్ 355. ఆర్టికల్ 356 ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేది ఆర్టికల్ 356. సో వీటిని ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారు అనే రీజన్కి పూంచి కమిషన్ మిస్యూజ్ చేయకుండా సెంటర్ చాలా కేర్ఫుల్గా ఈ పర్టికులర్ దాన్ని హ్యాండిల్ చేయాలి అని చెప్తూనే ఫోకస్ అనేది స్పెసిఫిక్ ట్రబుల్డ్ ఏరియాలో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో ఒక ప్రాంతంలోనే ఏదైనా ఇష్యూ ఉంది అంటే అక్కడ వరకు మాత్రమే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి, కానీ ఇదే ఆపర్చునిటీగా సెంటర్ దాన్ని భావించి మొత్తం స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని కూడా చెప్పడం జరిగింది. సో దాంతోపాటు మనం ఇందాక చూసినట్టు నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఇవన్నీ కూడా కమ్యూనల్ ఇష్యూస్ వీటి కోసం అంటే ఏదైనా టెన్షన్స్ వచ్చినప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, రైట్. సో మన అలాంటి కమ్యూనల్ టెన్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారు, సెంటర్ సిఆర్పిఎఫ్ కానీ ఇట్లా రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వీటిని డిప్లాయ్ చేస్తారు. అలాంటప్పుడు ఇక్కడ స్టేట్స్ ఏం కంప్లైంట్ చేస్తున్నాయి, మమ్మల్ని అడగకుండా మా పోలీస్ ఉండగానే సెంట్రల్ డిప్లాయ్ చేస్తుంది, తను సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకుంటుంది అని కంప్లైంట్ చేస్తున్నారు. కానీ పూంచి కమిషన్ ఏం చెప్పింది అంటే ఇలాంటి టెన్షన్స్ జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ని మినిమైజ్ చేయడానికి స్టేట్స్ యొక్క కన్సెంట్ అడిగి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత పంపించాలి అని అంటే అది వర్కౌట్ అవ్వదు. సో సెంటర్ స్టేట్ కన్సెంట్ లేకపోయినా కూడా సెంటర్ తన ఫోర్సెస్ని డిప్లాయ్ చేసే కెపాసిటీ ఉండాలి అని చెప్పి ఈ కమిషన్ రికమెండేషన్ చేయడం జరిగింది. దెన్ కన్కరెంట్ లిస్ట్. సో మనకు తెలిసింది 3 లిస్ట్ సిస్టమ్ అనేది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి 1935 యాక్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో దాంట్లో కన్కరెంట్ లిస్ట్లో ఏంటి, మనకి బోత్ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ లాస్ని ఎనాక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ చేసి పార్లమెంట్ చేస్తే పార్లమెంట్ లా అనేది డామినేట్ అవుతుంది, రైట్. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూస్తున్నాం స్టేట్ సబ్జెక్ట్లో ఉన్న మ్యాటర్స్ని కన్కరెంట్ లిస్ట్లోకి మారుస్తున్నారు. సో ఎగ్జాంపుల్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రైట్. సో దీంట్లో భాగంగా మనం కొన్ని సబ్జెక్ట్స్ని స్టేట్ లిస్ట్ నుంచి కన్కరెంట్ లిస్ట్లోకి మార్చాలి. సో ఇలాంటివి తప్పనిసరి సిచ్యువేషన్స్లో మార్చాలి తప్ప స్టేట్స్ యొక్క పవర్ తగ్గిస్తూ మార్చకూడదు అని కూడా పూంచి కమిషన్ రికమెండేషన్స్ చేయడం జరిగింది, రైట్. సో కన్కరెంట్ లిస్ట్లో స్టేట్స్ పవర్ తగ్గే విధంగా చేయకూడదు, స్టేట్స్ యొక్క పవర్ అనేది కన్ఫైన్డ్ అలా ఉండాలి, యూనియన్ అనేది ఎన్క్రోచ్ అవ్వకూడదు అని చెప్పడం జరిగింది. తర్వాత యూనియన్ పవర్ టు మేక్ ట్రీటీస్. సో మనకు ఆర్టికల్ 253 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఇంటర్నేషనల్ ట్రీటీస్ని సైన్ చేసినప్పుడు రాటిఫై చేయాల్సి వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు స్టేట్ కన్సెంట్ లేకపోయినా కూడా స్టేట్ సబ్జెక్ట్లో ఉన్న వాటిని యూనియన్ అంటే పార్లమెంట్ లా పాస్ చేసే పవర్ ఉంటుంది, రైట్. సో మనకి 5 సిచ్యువేషన్స్లో స్టేట్ సబ్జెక్ట్స్లో ఉన్న వాటిలో కూడా పార్లమెంట్ లా పాస్ చేయొచ్చు. దాంట్లో ఒకటి ఏంటి, ఆర్టికల్ 253 కింద ఇంటర్నేషనల్ ట్రీటీస్ని రాటిఫై చేయాల్సిన సిచ్యువేషన్లో, రైట్. అప్పుడేంటి ఇక్కడ స్టేట్ సబ్జెక్ట్లో అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు లా చేయాలి, అంతేగాని ప్రతిసారి ట్రీటీని ఏం చెప్పి స్టేట్స్ యొక్క సబ్జెక్ట్లోకి ఎన్క్రోచ్ అవ్వకూడదు యూనియన్ అని చెప్పడం జరిగింది, రైట్. దెన్ పాకెట్ వీటో ఆఫ్ ద ప్రెసిడెంట్. సో మనకు తెలిసిందే ఇండియన్ ప్రెసిడెంట్కి 3 టైప్స్ ఆఫ్ వీటోస్ ఉన్నాయి, సస్పెన్సివ్, అబ్సల్యూట్ అండ్ పాకెట్ వీటో. క్వాలిఫైడ్ వీటో అనేది ఓన్లీ అమెరికన్ ప్రెసిడెంట్ మాత్రమే ఉంది. మరి ఇక్కడ పాకెట్ వీటో అంటే ఏంటి, సో జనరల్గా ప్రెసిడెంట్ దగ్గరకు ఒక బిల్ రాగానే ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోవడాన్ని పాకెట్ వీటో అంటాం. సో అలా కాకుండా టైం ఫ్రేమ్ అనేది లేదు, అందుకని ఏమంటాం మనం ఇండియన్ ప్రెసిడెంట్కి డిసైడ్ చేయడానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టలేదు కాన్స్టిట్యూషన్. సో పాకెట్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఈస్ లార్జర్ దాన్ యుఎస్ ప్రెసిడెంట్ అంటాం, ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్కి టైం లైన్ అనేది ఇచ్చారు, మీరు ఇంతలోపు డిసైడ్ చేయాలి అని. కానీ ఇండియన్ ప్రెసిడెంట్కి అలా ఇవ్వలేదు కాబట్టి మాక్సిమం 6 months ఆఫ్ టైం లోపు మన ఇండియన్ ప్రెసిడెంట్ కూడా తన దగ్గరకు వచ్చిన బిల్ మీద తను రిసెంట్ ఇస్తున్నారా లేదా ఏదో ఒకటి క్లియర్ కట్గా చెప్పాలి. అలా టైం ల్యాప్స్ చేయడానికి కుదరదు అని కూడా ఈ కమిషన్ రికమెండేషన్ చేయడం జరిగింది. దెన్ మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ పూంచి కమిషన్? సో ఫస్ట్, ఫినాన్స్ కమిషన్ division in the finance ministry should be converted into full-fledged department serving as the permanent secretariat for the finance commission. Second, governor should have the right to sanction for prosecution of the state minister against the advice of the council of ministers in any case to keep government corruption free. మరి ఈ 2 ఆప్షన్స్ లో ఎన్ని కరెక్ట్ అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి, రైట్. దెన్ మెయిన్స్ క్వశ్చన్, discuss the recommendations of Poonchi Commission on interstate relations. How can these recommendations be used to address the current tussle between center and states? So Poonchi Commission recommendations ni manam ippudunna issues ni resolve cheyadaniki ela vaadocchu anedi answer cheyadaniki try cheyandi. మరి ఈ పర్టికులర్ వీడియోలో మనం పూంచి కమిషన్ యొక్క మేజర్ రికమెండేషన్స్ అనేది డిస్కస్ చేసాం.
ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ గురించి వీడియోస్ కావాలి అని అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా కవర్ చేస్తాను. ఎక్కువ వాళ్ళు అడిగిన వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.